మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ ఏబిఎన్ చేతికి చిక్కింది. మస్తాన్ సాయి అరాచకాలను, కీలక విషయాలను రిమాండ్ రిపోర్టులో పోలీసులు చేర్చారు. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ ఏబిఎన్ చేతికి చిక్కింది. మస్తాన్ సాయి అరాచకాలను, కీలక విషయాలకి సంబంధించి అన్ని రిమాండ్ రిపోర్టులో పోలీసులు చేర్చారు. పూర్తి సమాచారం క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మస్తాన్ సాయి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ లో చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా వెలుగు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్ లో 2022-23 నుండే మస్తాన్ సాయి ఆర్టిస్ట్ లో కూడా పెద్ద ఎత్తున అమ్మాయిల నగ్న వీడియోలు ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. మరోవైపు గుంటూరులో కూడా లావణ్య గతంలో ఫిర్యాదు చేసినటువంటి సందర్భం కనపడుతుంది. గుంటూరులో ఫిర్యాదుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అప్పుడు విచారణ జరిగినప్పుడు కొన్ని ఆధారాలను గుంటూరు పోలీసులకు ఇచ్చినప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చినటువంటి కొన్ని విషయాలను గమనించినట్లయితే రిమాండ్ రిపోర్ట్ చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావన జరిగింది. 2022 నుండి ఇప్పటి వరకు దాదాపు 100 మంది అమ్మాయిలకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు కావచ్చు, మరొక కొన్ని ప్రైవేట్ వీడియోలను సైతం పోర్న్ సైట్ లో అప్లోడ్ చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ లో కూడా స్పష్టంగా పేర్కొనేటువంటి అంశాలు కనపడుతున్నాయి. గతంలో చూసాము ఇప్పటి వరకు నార్సింగి పోలీసులు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకొని చాలా అంశాలు కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నార్సింగి పోలీసులు అయితే మాత్రం కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ ఆధారాల్లో ఇప్పటికే బాధితురాలు లావణ్య ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆమె ఇచ్చినటువంటి ఆధారాలు మనం గమనించినట్లయితే ఆ ఆధారాలన్నీ కూడా బేస్ చేసుకొని మస్తాన్ సాయి పైన 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు కొంతమంది అమ్మాయిలను నగ్న వీడియోలు చిత్రీకరించి వాటిని పోర్న్ సైట్ లో అప్లోడ్ చేస్తానంటూ కూడా వేధింపులకు గురి చేశాడని, మరోవైపు హైదరాబాద్ కు సంబంధించినటువంటి చాలా మంది అమ్మాయిలను పబ్బుల్లో వాళ్ళందరినీ కూడా పరిచయం చేసుకొని వాళ్ళని స్నాప్ చాట్, ఇన్స్టాగ్రామ్, మరోవైపు మెసెంజర్ లో వారికి రిక్వెస్ట్ పంపుతూ వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళపైన లైంగిక దాడి చేశాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. వారికి డ్రగ్స్ ఇచ్చి, అంటే డ్రగ్స్ మత్తులో ఉన్నటువంటి సమయంలోనే వారిపైన లైంగిక దాడి చేసేవాడనేటువంటి అంశాన్ని కూడా గుర్తించారు. మరోవైపు హార్డ్ డిస్క్ లో ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా పోలీసులు పరిశీలించిన తర్వాత ఇందులో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో వాటన్నిటిపైన ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నాము. మస్తాన్ సాయి చేతిలో మోసపోయిన వారు ఎవరున్నప్పటికీ కూడా సమాచారం ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరోవైపు మస్తాన్ సాయి చెల్లెలు సంబంధించినటువంటి వివాహానికి లావణ్య గుంటూరు వెళ్ళినటువంటి సమయంలో గుంటూరులో వారి ఇంట్లో వాళ్ళు బట్టలు మార్చుకునేటువంటి సమయంలో కూడా కొన్ని స్పై కెమెరాలు పెట్టి ఆ కెమెరాలో ఉన్నటువంటి ఫుటేజ్ను లావణ్యకు పంపి ఆమెను కూడా బెదిరింపులకు దిగాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే మాత్రం పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ అంశాలన్నింటినీ కూడా పోలీసులు పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం ఈ ఎవిడెన్స్ ఆధారంగా చేసుకుని అతని పైన బిఎన్ఎస్ చట్టం ప్రకారం 4 సెక్షన్ల కింద అతని పైన కేసు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించారు. ఈ కేసులో మరింత దర్యాప్తు కోసం మస్తాన్ సాయిను ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతామనేది పోలీసులు చెప్తున్నారు. ఇదంతా కూడా ఒక పథకం ప్రకారమే హైదరాబాద్ లో తను ఇంట్లోనే ఇదంతా కూడా చేశాడు. ముఖ్యంగా కొన్ని పోర్న్ సైట్లకు స్ట్రీమింగ్ కూడా ఇచ్చాడనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నటువంటి అంశాలు. మరోవైపు బాధితురాలు నిన్నిచ్చినటువంటి స్టేట్మెంట్ లో కావచ్చు, నిన్నిచ్చినటువంటి కంప్లైంట్ లో కూడా తనని డ్రగ్స్ కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు. ప్రవీణ్, ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు స్వాధీనం చేసుకున్నవి కాకుండా తెరపైకి ఇంకొక హార్డ్ డిస్క్, ఫోన్ కూడా ఉన్నాయి అని అంటున్నారు. FSL కి ఏమైనా పంపించారా? అలాగే ఇంకొంతమంది బాధితులు లావణ్యలాగా బయటకు వచ్చి ఓపెన్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పటి వరకు 2 హార్డ్ డిస్కులు ఉన్నాయి. ఒక హార్డ్ డిస్క్ మాత్రమే ఇప్పటికే లావణ్య అతని నుంచి తీసుకొని పోలీసులకు అప్పగించింది. ఆ హార్డ్ డిస్క్ లోనే దాదాపు 200కు పైగా వీడియోలను గుర్తించారు. మరొక మస్తాన్ సాయికి సంబంధించినటువంటి ఫోన్ సీజ్ చేశారు. మస్తాన్ సాయి ఇంట్లో దొరికినటువంటి మరొక హార్డ్ డిస్క్ ను కూడా పోలీసులు అయితే సీజ్ చేయడం జరిగింది. దాన్ని FSL కు పంపించి పూర్తి స్థాయిలో ఆ వీడియోలన్నీ కూడా, అంటే కొన్ని వీడియోలన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. ఆ వీడియోలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఈ కేసులో ఎంతమంది అమ్మాయిల్ని ఈ విధంగా ట్రాప్ చేసి ప్రైవేట్ గా ఉన్నటువంటి సమయంలో ఆ వీడియోలన్నీ కూడా చిత్రీకరించి వాళ్ళు
ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, తమ కోరిక తీర్చాలంటూ కూడా వాళ్ళని బెదిరింపులకు దిగడం, బ్లాక్మెయిల్ కు పాల్పడ్డాడు అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నటువంటి అంశాలు వెలుగు చూస్తున్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా బాధ్యతలు ఉంటే ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలనేది నార్సింగి పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఈ రోజు నార్సింగి పోలీసులు మస్తాన్ సాయిని కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంటుంది. వారం రోజుల పాటు కస్టడీ కోరతామనేది పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇందులో బాధితురాలు లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకొని మాత్రమే ఈ కేసు నమోదు చేశామని, ఈ కేసులో ఎవరు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరు బెదిరింపులకు వాళ్ళు బాధితులుగా ఉన్నా వారందరూ కూడా కంప్లైంట్ చేయాలనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. దాదాపు ఇప్పటి వరకు పోలీసులకు ఉన్నటువంటి సమాచారం ఆన్ రికార్డ్ ఆధారాలు ఉన్నటువంటి వాటన్నిటిని బేస్ చేస్తే దాదాపు 200కు పైగానే వీడియోలు ఉన్నాయి. కాబట్టి ఆ వీడియోలన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.